श्रीगुरुभ्यो नमः। हरिः ओं। शुद्धस्फटिकसङ्काशं सच्चिदानन्दविग्रहं दातारं सर्वकामानां कामेश्वरमुपास्महे। कामेश्वरीं परामीडे कादिहादिस्वरूपिणीं मातृकावर्णलिप्ताङ्गीं महाश्रीचक्रमध्यगाम्। అందరికీ నమస్కారం. సెప్టెంబర్ 2024 మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్నిటికంటే ముందు మనము ప్రతి మాసం చెప్పుకునేటువంటి ఒక మంచి మాట, గత మాసంలో మరి జరిగినటువంటి కొన్ని దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ఉండేందుకు యువత సరైనటువంటి మార్గనిర్దేశకం చేసుకోవాలి అన్న విషయాన్ని గుర్తించండి. కలకత్తా మహానగరంలో కనీసం తన జీవిత పర్యంతం 1,00,000 మందికి ప్రాణదానం చేయగలిగేటువంటి ఒక వైద్యురాలిని దుర్మార్గంగా మానభంగం చేసి హతమార్చిన సంఘటన మీ అందరికీ తెలుసు. అలాగే అనేకమైనటువంటి బయటికి రానటువంటి విషయాలు, అంటే ఆ కుటుంబాలలో అవమానాలు పొందుకుంటారని వాళ్ళు బయటకు చెప్పలేకుండా మనోవేదన పడుతున్నటువంటి వ్యక్తులు చాలామంది. దీనికి కారణం 2 రకాలు. ఒకటి స్వయంకృత అపరాధాలు, ముఖ్యంగా స్త్రీలలో ఉన్నటువంటి స్వేచ్ఛా సంబంధమైనటువంటి విషయాల్లో తల్లిదండ్రుల యొక్క కన్నులు కప్పి వాళ్ళు చేసేటువంటి కొన్ని దుశ్చర్యలు, అనవసరమైనటువంటి ప్రేమ కలాపాలు, ఎవరిని పడితే వాళ్ళని నమ్మేటువంటి విషయం, ఇవన్నీ కూడా మనము అవగతం చేసుకోవాలి. మన పిల్లలు వెళ్ళేటువంటి మార్గాన్ని మనం తప్పకుండా సరిచేయాలి. వారు వెళ్తున్న మార్గాన్ని మనము చెక్ చేయాలి. రెండవది, ఈ యొక్క సనాతన ధర్మ ప్రకారంగా అటువంటివి రాకుండా ఏమైనా చేయవచ్చా అని అడిగితే, సుపరిపాలన కోసము యువతలో మంచి సద్బుద్ధి కొరకు ప్రతి శివాలయంలో కూడా 2 పనులు చేయాలి. ఒకటి లోక కళ్యాణ అభిషేకం, ముఖ్యంగా గోక్షీరము చేత, జలము చేత, బిల్వదళము చేత, అంటే బిల్వదళ జలము చేత మనము పరమేశ్వరుణ్ణి తప్పకుండా మనము అభిషేకం చేసినట్టయితే ఈ యొక్క దుర్భరమైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. దానికి యువతనే ప్రాధాన్యంగా ఉండాలి. గుడికే వెళ్తానులే అనుకోవడం తప్పు. ప్రతి వారము సోమవారం రోజున తప్పకుండా మీరు యువత అందరూ కలిసి, మీ కాలేజీ వెళ్తున్నారు కదా, మీ స్నేహితులందరూ కలిసి శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయించండి. మీరు పొలో అంటూ పంచామృతాలు పోయమని చెప్పడం లేదు. ఆ దేవాలయానికి వెళ్ళి ఆ బ్రాహ్మణుడి చేత లోక కళ్యాణం కొరకు అభిషేకం చేయమని చెప్పండి. అక్కడ మీరందరూ కూడా శివనామస్మరణ జపం చేయండి. యువత సద్భావనతో ముందడుగు వేసే అవకాశం ఉంటుంది. అలాగే ఎప్పుడైతే యూనిటీగా ఉంటారు, ఎప్పుడైతే అందరూ కలిసి, ఇక్కడ చూడండి, ఇక్కడ ఆడవాళ్ళు మగవాళ్ళు కలిసి వెళ్ళవచ్చు. ఎందుకు? అది సత్సంగం. దుస్సంగం ఏది? ఎక్కడ? పబ్బులు, అలాగే మాదక ద్రవ్యాలు తీసుకునేది దుస్సంగత్యం. ఇది సత్సంగత్వం. దుస్సంగత్వం కన్నా సత్సంగత్వం మంచిది. కాబట్టి ఆ దుస్సంగత్వంలో ఉండకుండా సత్సంగత్వం అందరూ పాలు పంచుకొని ఇక్కడ అందరూ కలిసి, యువతి యువకులు కలిసి అభిషేకం చేసినట్టయితే ఈ యువతి యువకులలో ఒక మంచి సోదర భావన ఏర్పడుతుంది. ఇది సత్యం, ఇది మాత్రమే సత్యం, ఇది మాత్రమే నిత్యం. కళాశాల వెళ్తున్నారు, మీ కాలేజీ పక్కనే దేవాలయం ఉంటుంది, అరగంట ముందుగా వెళ్ళండి. అందరూ హాయిగా దేవాలయానికి వెళ్ళి బొట్టు పెట్టుకొని ఆ శివుడికి అభిషేకం చేయండి. మీలో, మీ అందరిలో మంచి సత్ప్రవర్తన ఏర్పడుతుంది, విద్యాభివృద్ధి ఏర్పడుతుంది, ప్రతి పరీక్షలో విజయం ప్రాప్తించుకుంటారు. ఈ యువతి యువకుల మధ్యలో తప్పుడు మార్గంలో కన్నా, తప్పుడు ఆలోచనల కన్నా సన్మార్గము, మంచి అనుకూలమైన అలవాట్లు ఏర్పడతాయి. మీలో ఐక్యతా భావం ఏర్పడుతుంది. మన భారతదేశానికి ఉపయోగపడేటువంటి యువత వృద్ధి చెందే అవకాశం ఉంటుంది. ఇది ఉపోద్ఘాతం అనుకోకండి. ఎక్కడైతే భగవన్నామం పడుతుందో అక్కడ అనుకూలవంతమైన సుఫలితాలు ఉంటాయి. రెండవది, అదే శివాలయంలో ఒక పావు గంట మీరు విష్ణు సహస్రనామ పారాయణ చేసిన వారికి సాయంకాల సమయంలో, సోమవారం ఉదయం అభిషేకం చేసుకొని కాలేజీకి వెళ్ళిపోండి. సరదాగా మీ కాలేజీకి వెళ్ళి అల్లరి చేయాలి, కానీ అల్లరి పాలు కాకుండా మీరు సరదాగా ఉండాలి. మీ జీవితం నాశనం అయిపోకుండా చూసుకునేటువంటి మార్గం మీరు వెతుక్కోవాలి. దీనికి తల్లిదండ్రులు కూడా ప్రోత్సహించాలి. ప్రతి సోమవారం పిల్లల్ని శివాలయానికి పంపించాలి. సాయంకాలం పూట విష్ణు సహస్రనామ పారాయణం చేయించే ప్రయత్నం చేయాలి. ఇది చేసినట్టయితే మన యొక్క ఎవరైతే వైద్యురాలు జరిగినటువంటి సంఘటన తెలియనటువంటి చాలామంది, అంటే వావి వరసలు లేనటువంటి వ్యక్తులు కూడా తప్పుడు మార్గంలో వెళ్తున్నారు. వాళ్ళకు కూడా సద్బుద్ధి కలిగి మంచి అనుకూలవంతమైనటువంటి భారతదేశ ఔన్నత్యం వృద్ధి పొందుతుంది. ధనధాన్య వృద్ధి ఉంటుంది. ప్రపంచంలో మొదటి స్థానానికి మనం ఆర్థికమైనటువంటి స్థిరమైన ఆర్థిక వ్యవస్థలో ఉన్న దేశంగా మనం ప్రప్రథ స్థానంలో ఉంటాం.
వేరే దేశాల వాళ్ళకి మనం వీసా ఇచ్చేటువంటి స్థాయి రావాలి, వీసాని రిజెక్ట్ చేసే స్థాయికి మనం రావాలంటే మనం వైజ్ఞానికంగా, విద్యాపరంగా, వృత్తిపరంగా, శాస్త్రీయమైనటువంటి పరంగా, సనాతన ధర్మ మార్గ ప్రకారంగా మనం ఉన్నతంగా ఉండాలి. కాబట్టి అలా ఉండాలంటే ఈ చిన్న పని చేయండి, తప్పకుండా మీకు అనుకూలంగా ఉంటుంది. ఎక్కడెక్కడ చెడ్డ మాటలు, ఎక్కడెక్కడ చెడ్డ వ్యక్తులు, ఎక్కడెక్కడైనటువంటి తప్పుడు మార్గాలు ఉన్న వ్యక్తులు అక్కడ లక్ష్మీదేవి ఉండదు. అంటే ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు తప్పనిసరిగా దేవాలయ సందర్శన, అభిషేకం, విష్ణు సహస్రనామం చేసిన వారికి అత్యంత అనుకూలవంతమైన శుభయోగాలు పొందుకోవచ్చును. ఇందులో సందేహం లేదు. తప్పకుండా చేద్దాం. ప్రతి వారం మనం శివాలయ సందర్శన, శుభం జరుగుతుంది అనే విషయం తెలియజేసుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. అందరికీ నమస్కారం. 2024 సెప్టెంబర్ మాసం మిథున రాశి వారికి ఎలా ఉండబోతోంది? ముందుగా మనకి ఈ 30 రోజుల్ని 4 వారాలుగా చేశానన్న విషయాన్ని ముందు చెప్తూనే ఉన్నాను నేను. ఇప్పుడు రెండవ వారం, సెప్టెంబర్ 2వ వారంలో వీరికి వ్యతిరేక ఫలితాలు కనబడుతున్నాయి. 1వ వారం చాలా మంచి శుభయోగాలు, 4వ వారంలో అదృష్ట యోగాలు, 3వ వారంలో సామాన్యంగా ఉంటూ 2వ వారంలో మాత్రం తీవ్రమైనటువంటి ఆర్థిక నష్టాలు, ఆరోగ్య భంగం, ఒక రకంగా శస్త్రచికిత్సకు దారితీసేటువంటి అనారోగ్యం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఏంటంటే ఇలా భయపెడుతున్నారు మనుషుల్ని, మీరు జాతకంలో డబ్బులు సంపాదించుకోవడానికి ప్రజల్ని భయపెడతారా? మిమ్మల్ని భయపెడితే నాకు వచ్చేది ఏమైనా, కనీసం వీసా మెత్తైనా సరే నాకేమైనా వస్తుందా? అనా పైసా రాదు మిమ్మల్ని భయపెడితే. అంటే 2వ వారంలో జాగ్రత్తగా ఉంటారు కాబట్టి ఉండాలి అన్నటువంటి సూచనను మీకు చెప్పబడుతోంది. ఎవడో ఒకడు చేసి ఏదో స్టేజ్ షోలో కూర్చొని వ్యక్తిగత జాతకాలు లేవు, ఇంకొక జాతకాలు లేవు అని చెప్పేటువంటి వ్యవస్థ కాదు. ఒక ఆయన వచ్చేసి మధ్య మంత్రాలు కూడా చదువుతుంటాడు టీవీలో కూర్చొని. నాకు కూడా ఈ మంత్రాలు వచ్చు, నేను కూడా చదువుతాను అంటే ఒకళ్ళని విమర్శించవచ్చు, నో ప్రాబ్లం, దాని గురించి ఎప్పుడు తప్పు అనట్లే. కానీ ఆ వ్యక్తిని ఎంతవరకు ఏ సబ్జెక్టు మీద విమర్శించో అంతవరకు విమర్శించాలి. ఇతరత్ర విషయాల గురించి వెళ్ళి విమర్శించే ప్రయత్నం చేయకూడదు. ఒక కాంట్రాక్టరు తను రోడ్డు కట్టేటువంటి టెక్నాలజీ ఉండదు, కానీ రోడ్డు కట్టించగలిగేటువంటి నాయకత్వ లక్షణాలు ఉంటాయి. ప్రధానమంత్రి మోడీ గారు వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీ మ్యాన్ హోల్లో దిగి పనిచేసే అవకాశం ఉండదు, చేయలేడు. అలాగే ఇక్కడ మున్సిపాలిటీలో మ్యాన్ హోల్లో దిగినటువంటి వ్యక్తి అది బురదనా అశుద్ధమా దాంట్లో దిగి తన ప్రాణాన్ని పణంగా పెట్టి దాన్ని శుభ్రం చేసేటువంటి వ్యక్తి ఉంటాడు. ఇతను గొప్పవాడే, ఇతను ఖచ్చితంగా గొప్పవాడే, అతను కూడా గొప్పవాడు. అంటే ఎవరి స్థాయి తగ్గట్టుగా వారిని ఉపయోగించుకోవాలి. కాబట్టి మనం ఒక పని చేసేటప్పుడు ఆ పని గురించినటువంటి స్థాయిని బట్టి మాట్లాడాలి. కాబట్టి ఒక అడ్మినిస్ట్రేషన్లో ఆ వ్యక్తి పని చేయించగలడు. కాబట్టి ఆయా వ్యక్తుల్ని తప్పుని విమర్శించాలి ఖచ్చితంగా ఎవరైనా సరే. అలాగే కొంతమంది పబ్లిక్లో ఉన్నటువంటి వ్యక్తులు, అంటే ఎందుకు చెప్తానంటే చెప్తాను, విషయంలోకి వస్తాను మళ్ళీ. పబ్లిక్లో ఉంటారు, ఒక టీవీ విలేకరి కావచ్చు, ఎవరైనా కావచ్చు. నేను హిందువును, హిందూ మతం గురించి తెలుసు, నాకు హిందూ మతం గురించి మాట్లాడతాను, షరియా చట్టాలు నాకేం తెలుస్తుంది, ఆ చట్టాలు తెలుస్తుంది అనేటువంటి మాటలు కూడా వింటున్నాం. ఒక వ్యక్తిని విమర్శిస్తున్నప్పుడు మంచిదని చెప్తున్నాను నేను, తప్పకుండా విమర్శించాలి, తప్పుడు వాళ్ళని పట్టించాలి, తప్పుడు వ్యక్తులతో మనము మన ప్రజల్ని తప్పకుండా కాపాడుకోవాలి. కానీ శాస్త్రాన్ని నిందించే స్థాయి నీకు లేదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇలా వేలు చూపిస్తున్నాను నేను. శాస్త్రాన్ని నిందించకూడదు, ఎందుకంటే అనామకులు 90 మంది ఉన్నారు. ఇప్పుడు జ్యోతిష్ శాస్త్రంలో అనామకులు 90 మంది ఉన్నారు, కానీ మంచి వాళ్ళు తప్పకుండా 10% ఉన్నారు. వారిని విమర్శించే స్థాయి నీకు లేదన్న విషయం గుర్తుపెట్టుకో. శాస్త్రాన్ని అసలుకే శాస్త్రమే పెళ్ళగు నువ్వు, అది నీకు సాధ్యం కాదు. నువ్వు దాన్ని ఔపాసన పట్టాలి. జర్నలిజంలోనే నువ్వు ఎంత చదువుకో నీకే తెలియదు. బట్ ఎంతోమంది వ్యక్తులు జర్నలిజంలో గొప్ప గొప్ప కొమ్ములు వచ్చిన వాళ్ళు పడిపోయి ఇప్పుడు వేరే చిన్న చిన్న ఛానల్స్ పెట్టుకుంటూ మళ్ళీ వాళ్ళని సముద్రాన్ని ఈదాలని తప్పల్లో ఉన్నారు. కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే సద్విమర్శ మంచిదే, నో ప్రాబ్లం. అయితే ఇతర కులాల గురించి మతాలు నేను మాట్లాడతాను అంటే, హిందువుగాను ఉన్నావు, నీ యొక్క కులం గురించి మాట్లాడొచ్చు కదా. పక్క వాళ్ళ గురించి, హిందువులందరి గురించి మాట్లాడుతున్నావు, ఒక పాయింట్. రెండవది, నువ్వు ఒక మంచి స్టేజ్లో ఉన్నావు అంటే సమాజానికి పనికొచ్చు. సమాజంలో అన్ని మతాలు ఉన్నాయి కాబట్టి అక్కడ ఏ మతం వాడు
తప్పు చేస్తున్నాడో వాడిని బట్టలిప్పి నగ్న సత్యాలు అంటారు కదా, అవి చెప్పే ప్రయత్నం చేయాలి. కాబట్టి ఏ శాస్త్రం అయినా సరే అనవసరంగా నోరు పారేసుకోవడం మంచిది కాదు. వ్యక్తిగత జాతకాలు అనేవి ఉన్నాయి కాబట్టి ఆ విషయాన్ని నమ్మదగే ప్రయత్నం చేయాలి. ఇక్కడ ఎందుకు వచ్చింది టాపిక్ అంటే, అనామకుడు కొంతమంది ఈ రాశిలో ఉన్నారు కాబట్టి వీళ్ళు అనవసరమైనటువంటి భేదాభిప్రాయాన్ని తీసుకొచ్చేసి శాస్త్రం గురించి అబద్ధమాడేటువంటి వ్యక్తులు ఉంటారు కాబట్టి వీరికి ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు, ఈ రాశిలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగస్తులు, ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులు రెండవ వారంలో ప్రమాదంలో పడే అవకాశం ఉందని చెప్పబడుతోంది. అంతే తప్ప మిమ్మల్ని భయపెట్టి మీ నుంచి డబ్బులు సంపాదించి నేనేమి బిల్డింగులు కట్టాల్సిన అవసరం లేదు. తప్పకుండా నేను పురోహితుడినే, జ్యోతిష్యం చదువుకున్నా, నేను అందులో ఎటువంటి అబద్ధము లేదు. కాబట్టి ఏమంటారంటే, పౌరోహిత్యంలో నాకున్నటువంటి 4 మంత్రాలు చదివి అవతల వ్యక్తికి మంచి కలిగేటువంటి భగవన్నామ స్మరణ చేస్తూ, నా గడప పూజే వచ్చు, పుణ్యహావాచన వరకే వచ్చు, శ్రీ సూక్తం వచ్చు నాకు, దాంతోనే అవతల వ్యక్తికి లాభం కలిగించేట్టుగా నా మంత్రాలని ప్రయోజనం కలిగించేట్టుగా వాళ్ళకి మంచి చేస్తాను నేను. కాబట్టి అది నా వృత్తి ధర్మం. నీ వృత్తి ధర్మంలో కూడా నువ్వు అలాగే ఉండాలి. కాబట్టి మంచి చెడు చెప్పడం కోసం ఈ రెండవ రాశిలో వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళామణులకి నష్టం కలిగే అవకాశం ఉందని చెప్పడం కోసం ఇంత ఉపోద్ఘాతం ఇవ్వాల్సి వచ్చింది. మరి మొదటి వారంలో అద్భుతమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు, వృత్తి ఉద్యోగాదుల లాభాలు, కొత్త వ్యాపార ప్రారంభం, కళాకాల క్రీడాకాలకు అభివృద్ధి పొందుకునే అవకాశం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. మధ్యవర్తిత్వం నుంచి కూడా బయటపడతారు. అంటే 1వ వారం, 4వ వారం చాలా మంచి శుభయోగాలు రాజకీయ రంగంలో కానీ, కళాకారులకి, క్రీడాకారులకి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి లాభం. వ్యక్తిగత రుణ పీడా పరిహారం, కొత్త కంపెనీలు పెట్టగలిగే అవకాశం, వ్యాపార భాగస్వామితో అనుకూలతలు, ఇంట్లో వివాహ సంబంధ చర్చలు, సఫలత పొందుకునే అవకాశం, సత్సంతాన వార్త వినడం, రైతన్నలకి బ్రహ్మాండమైనటువంటి పంట లాభం, పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలకు లాభాలు పొందుకునే అవకాశం, వాహన యోగము, డ్రైవర్లకి, పెయింటర్లకి కలిసి వచ్చే అవకాశం, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బాల్తో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమల్లో 1-4 వారాలు అద్భుతం, 3వ వారంలో సామాన్య ఫలితాలు ఉన్నాయి. ఇక్కడ 3వ వారంలో ఆచితూచి వ్యవహరించండి, పెద్దలు చెప్పిన మాట వినండి, ప్రేమ కలాపాలు ముని తెలకండి, మాదక ద్రవ్యాల జోలికి వెళ్ళకండి. మద్యపానము మీకు పూర్తి ప్రమాదాన్ని కలిగించబోతుంది. 2వ వారంలో అత్యంత తీవ్రమైనటువంటి ప్రమాదాన్ని పొందుకునే అవకాశం కనపడుతోంది. కొత్త వాహనం కానీ, సెకండ్ హ్యాండ్ వాహనం కానీ 2వ వారంలో కొనుగోలు చేయకూడదు, ప్రమాదము. కొద్దిమంది ఇక్కడనే నేను గ్రహణం రోజు మాంసం తిన్నాను, చూడండి తింటున్నాను, ఇప్పుడు గ్రహణ సమయం కరెక్ట్గా చూడండి, గ్రహణ టైం తింటున్నాను, నాకు అమావాస్య రోజు ఆదివారం ఇక్కడ కోడిగుడ్డు దొరికింది తింటున్నాను నేను. అది ఇప్పుడు తెలియదు దాని ప్రభావం. 6 నెలలకో సంవత్సరానికి తెలుస్తుంది దాని ప్రభావం. అనుకోని ఎందుకు ఉంటుంది? ఎప్పుడో మనం మొన్న తిన్న అన్నం ఇవాళ ఫుడ్ పాయిజన్ అవ్వట్లా. అలాగే ఆ సమయానికి నీకు ఎక్కడ దెబ్బ కూడా అక్కడ దెబ్బ కొడుతుంది. చూసారా, మళ్ళీ తను మళ్ళీ భయపెడుతున్నాడు. 6 నెలల తర్వాత వస్తుందంట. జీర్ణం అయిపోయి నేను దొడ్లో కూడా పోయాను, మూత్రం కూడా పోసాను, నేను అన్నీ అరిగిపోయిన తర్వాత 6 నెలలకి ఎందుకు వస్తుంది? ఆ ఎఫెక్ట్ అప్పుడే పడుతుంది. క్యాన్సర్ కారకము చిన్న మూలకణం ఎక్కడో ఉంటుంది. అది 4 ఏళ్లకో 6 ఏళ్లకో 10 ఏళ్లకో విస్తృత రూపం దాల్చి మనలో కనపడుతుంది. అదంతే, ఇది కూడా అటువంటి కారకత్వంలో ఉంటుంది. కాబట్టి ఏ సమయంలో ఏ పని చేయాలో ఆ పని చేయాలి. చేయకూడదు అన్నారు, పోయేదే ఉంది, చేయకుండా ఉంటే సరిపోద్దిగా. ఆ సమయంలో నేను మైథునం చేస్తాను, నేను భార్య దగ్గర పడుకుంటాను, ఇంకో దేని దగ్గర పడుకుంటాను, ఇంకొకటితో నేను సంసారం చేస్తాను, ఏంటంటే ఇలా మాట్లాడతారు మీరు అంటే, ఇలాంటి ప్రశ్నలు మమ్మల్ని అడుగుతారు కాబట్టి నేను ధైర్యంగా సమాధానం చెప్తున్నాను. అంటే కొన్ని చేయకూడని పనులు కొన్ని ఉంటాయి కాబట్టి చేయకూడదు. తొందరపాటు నిర్ణయం తీసుకోకండి. ఎవరికి డబ్బులు 2వ వారంలో అప్పుగా ఇవ్వకండి. అనవసర వ్యక్తులతో మాట్లాడకండి. దొంగ వైద్యులు, దొంగ జ్యోతిష్కులు కూడా ఇబ్బంది పెడతారు, మిమ్మల్ని నష్టం చేస్తారు. మీకు నేను ఈ పూజ చేస్తా, ఆ పూజ చేస్తా, 10 లక్షలు అవుతుంది, 5 లక్షలు అవుతుంది, వద్దు, వాళ్ళ మాట వినక్కల్లా. మౌనంగా ఇష్టదైవ ప్రార్థన చేయండి. విద్యార్థులు అధిక శ్రద్ధ పెట్టండి. పుస్తకంలోనే మీ తలకాయ పెట్టండి. పుస్తక పురుగుగా మారండి. చదవండి. 8 గంటలు చదివేవాళ్ళు 18 గంటలు చదవండి. తప్పకుండా బెస్ట్ ర్యాంక్ వస్తుంది. అంటే నేనే మిమ్మల్ని పక్కదారి పట్టమని చెప్పట్లా. ఎక్కువ శ్రమ చేయండి, తప్పుడు మార్గంలో వెళ్ళకండి, లంచము తీసుకోకండి అని చెప్పడం నా ఉద్దేశం. అలాగే మొదటి వారంలో 4వ వారంలో అనేకమైనటువంటి శుభయోగాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మెని వ్యాపార లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, ఎల్ఐసి, మెడికల్, గృహ మేనేజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూల శుభయోగాలు ఉన్నాయి. 1-4 వారాల్లో, 3వ వారంలో కూడా. 3వ వారంలో కాస్త శ్రమాధిక్యత చేస్తే చాలు. 1-4 వారాల్లో వస్తువు కానీ, పొలము కానీ, స్థలము కానీ కొనుగోలు చేయవచ్చును. కుటుంబ సభ్యులతో అనుకూలత, విదేశాలకు వెళ్ళవచ్చు, విదేశాలు స్థిర నివాసం,
గ్రీన్ కార్డ్ పిఆర్ పొందుకునేటువంటి అవకాశాలు, నూతన వస్తు వాహనాదులు కొనుగోలు చేసే అవకాశం, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు చేపలు చెల్లెల వారికి లాభం, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారం అనుకూలత. 1-4 వారాల్లో కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు. అనుకూలవంతమైనటువంటి ఆధ్యాత్మిక, ఆర్థిక, ఆనందాది, వ్యాపార, వృత్తి, ఉద్యోగాదుల్లో లాభాలు, విదేశాలకు కూడా స్థిర నివాసం పొందుకునే అవకాశం బాగా కనబడుతోంది. 2వ వారంలో ఎట్టి పరిస్థితుల్లో మీరు కొత్త నిర్ణయాలు, కొత్త వ్యాపారాలు, కొత్త ప్రయత్నాలు చేయకుండా మౌనంగా ప్రశాంతంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. అనుకూలం, శుభయోగాలు పొందుకుంటారు. 1-4 వారాల్లోనే షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి. 3వ వారంలో సామాన్యమైన ఫలితాలు ఉన్నాయి. షేర్ మార్కెట్లో పెట్టుబడి పెట్టండి, కానీ లాటరీలకు దూరంగా ఉండండి, జూదానికి దూరంగా ఉండండి. 2వ వారంలో షేర్ మార్కెట్ కూడా పూర్తిగా దూరంగా ఉంటే శుభకర ఆనంద యోగాల పరంపర కొనసాగుతుంది. వివాహాది, నిశ్చయితాంబులాదులు కానీ అవన్నీ కూడా మొదటి వారంలో మీకు శుభాన్ని, అనుకూలతని, సత్సంతాన ప్రాప్తిని కూడా కలిగించే అవకాశం కనబడుతోంది. ఈ మాసం ప్రతివాసం కూడా మీకు ఆనందకరమైన ఐశ్వర్యం పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.